హాయ్ ఫ్రెండ్స్, మానస్ టీవీ 910కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఒక దీనురాలు, ఒక తల్లి బాధని అందరికీ చూపించబోతున్నాం. తనకు భర్త ఉన్నా, ఇద్దరు పిల్లలు, కన్న కొడుకులు ఇద్దరు ఉన్నా కానీ ఆమె ఒంటరి అయిపోయి బతుకు తెరువు కోసం పోరాడవలసిన పరిస్థితి వచ్చింది. అదే ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్. విషయంలోకి వెళ్తే, నెల్లూరు జిల్లాకు సంబంధించి పొట్టేపాలెంలో ఈమె ధనమ్మ. మీరు చూస్తున్నారు కదా, ఈమె ధనమ్మ. ఈమె గారు నివసిస్తున్నారు. ఈమె యొక్క భర్త R&B నెల్లూరు ఆఫీస్ నందు అటెండర్గా పనిచేస్తున్నారు. ఈయన 4 సంవత్సరముల నుంచి తన భార్యను దూరం పెడుతూ, చిత్రహింసలకు గురి చేస్తూ, బయట ఇంట్లోకి రానివ్వకుండా చాలా చిత్రహింసలకు గురి చేస్తూ, అన్యాయంగా చాలా విధాలుగా ఆమెను టార్చర్ చేయడం జరిగింది. ఆమెను ఇంకా గుర్తుంచుకోకపోయే విషయం ఏంటంటే, ఆయన ఏం చేశారంటే, ఆయన చేస్తున్న ఆఫీస్లో ఆమెని, అంటే SR కింద ఆమెని మనకి పేరు కూడా చేర్చకుండా, అంటే భార్యగా ఆమెని పేరు పెట్టకుండా చేశారనమాట. ఆయన ఈ నెల ఒక 15 రోజుల్లో రిటైర్డ్ అవుట్ ఉండడంతో ఆమె చాలా ఆవేదన చెందుతుంది. ఆమెకు ఇంకా ఎవరు సహాయం చేస్తారు, ఆమె పరిస్థితి ఏంటి అనేది చాలా మనోవేదనకు గురవుతుందన్నమాట. ఆమెకి దిక్కెవరు లేరు అని చెప్పేసి చాలా బాధతో ఇక్కడ మనకి ధనమ్మ గారు ప్రస్తుతం అనారోగ్యం బాగలేక, చేతిలో చిల్లిగవ్వలేక, అనాథగా, చూసేవాళ్ళు లేక చాలా ఇబ్బందులకి గురవుతున్నారు. ఈమెను పట్టించుకునేవారే కరువయ్యారు. భర్త పిల్లలు ఉండి కూడా అనాథగా జీవితం సాగిస్తుందన్నమాట. 40 సంవత్సరాలు మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు వద్దనేసి ఆమెను పక్కకు పెట్టేసి, పిల్లలు కూడా తాగుడుకు అలవాటయ్యి, నాన్న ఎలా చెబితే అలాగా తల్లిని దూరం పెట్టడం ఒక సమాజంలోనే సిగ్గుపడాల్సిన అంశంగా ఈరోజు ఉంది. ఈమె ఈ బాధ పడలేక ఇంకా మహిళా చైతన్య వేదిక నెల్లూరు వారిని సంప్రదించింది. వీరు అధ్యక్షులైనటువంటి కొండమ్మ గారు ఈమెకు సహాయంగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈమె SRలో తన పేరు చేర్చమని, పెన్షన్కి అర్హురాలు అవుతుందని, తనను భార్యగా అందరికీ తెలియచేయమని ఎంత మొత్తుకున్నా తన భర్త వినడకపోవడంతో R&B ఆఫీస్ చుట్టూ, అంటే ఆయన భర్త పనిచేసే ఆఫీస్ చుట్టూ కాళ్ళిరిగిపోయేలా తిరిగినా కానీ వారు కూడా పట్టించుకోలేదని ఆవేదనని వ్యక్తం చేశారు. ఈ ధనమ్మ గారి లాంటి మనకి వార్తలు చాలా అరుదుగా చూస్తుంటాం. ఇంత పెద్ద వయసులో ఆమె ఎవరితో పోరాడగలదు, ఏమి చేయగలదు, ఎంతవరకు ఆమె నిలబడడానికి, ఆమె బతుకు తెరువు కోసం, ఆమె తినేదాని కోసం ఎంతవరకు అని, ఎవరితో అని పోటీ పడగలి, ఎవరితో అని చేయగలగదు. ఆమె వృద్ధాప్యంలో ఆమెకు ఒక ఆసరాగా ఉంటుందని పెన్షన్ కోసం ఎంతో పరితపిస్తూ ఈ సమాజంలో తిరిగి అందరి కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? తన భర్త అయినటువంటి తన పుట్టయ్య గారు మరియు వాళ్ళ పిల్లలు చేసిన దాని వల్ల అనమాట. ఈమె బాధ చూసి స్పందించిన మహిళా చైతన్య వేదిక అధ్యక్షురాలు కొండమ్మ గారు ఎంతో చొరవ తీసుకొని ఆమెను ఇంకా న్యాయం కోసం మేము తమ వంతు కృషి చేస్తామని చెప్పేసి ధర్నాకు, మౌనమైన శాంతియుతమైన ధర్నాకు అంగీకరించి ఈరోజు ధర్నా చేయడం జరిగిందనమాట. ఆమెకు ఎలాగైనా న్యాయం చేయాలని, న్యాయం చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని ఆమె చెప్పడం జరిగింది. ఈ వృద్ధాప్యంలో ఆమెకు ఆసరా కోసం, ఆరోగ్య అవసరాల కోసం ఇంత కష్టపడాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఆమె కన్నీరు మున్నీరైపోయి విలపిస్తూ ఉన్నది. మా ఇంటి ఆయన R&Bలో పనిచేస్తాడు 40 సంవత్సరాల నుంచి. చేస్తుంటే ఆరోగ్యపరంగా నాకు బాగా లేకుంటే పట్టించుకోలేదు. దానివల్ల 40 సంవత్సరాల నుంచి మా తగులు పడి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాము. ఆరోగ్యం బాగలేక పిల్లలు కూడా నన్ను పట్టించుకోవటం లేదు. వాళ్ళ తండ్రి మాటే తీసుకుంటున్నారు కానీ తల్లి మాట తీసుకోవటం లేదు. చాలా కష్టాలకి గురి చేస్తున్నారు. కాబట్టి నేను వచ్చి ఆఫీస్కి తెలుపుకున్న తర్వాత నా భర్తే చెప్పాడు, నీకు SRలో పేరు లేదు, నీకేం రూపాయి చెందకుండా చేస్తానని చెప్పాడు. అందుకని నేను ఆఫీస్ చుట్టూ మూడు నెలల నుంచి తిరుగుతున్నాను. వాళ్ళు సరైన సమాధానం నాకు ఇవ్వలేదు. ఇప్పటికి కూడా సరైన సమాధానం ఇవ్వలేదు. ఈ నెలాఖరులో మా ఇంటి ఆయన రిటైర్ అయిపోతారు. నా పరిస్థితి ఏంటి అది మీకు అందరికి కోరుకుంటున్నాను. నాకు ఏదైనా న్యాయం చేయమని. ఈ సందర్భంగా మహిళా చైతన్య వేదిక అధ్యక్షురాలు కొండమ్మ గారు మాట్లాడుతూ, చాలా ఇబ్బందికరంగా, ఆరోగ్యం బాగలేకపోయినా పట్టించుకోవట్లేదు. అందుకని మా అక్కగారు మాకు తెలియపరిచినది. అందుకని మేము
ఆయనని అడిగినాము. అడిగితే నేను SR లో పేరు కూడా పెట్టను, ఏమి చేసుకుంటారో చేసుకో అని పిల్లలైతే మందుకు బానిసయ్యి వాళ్ళు కూడా వాళ్ళ నాన్న ఎట్ట చెప్తే అటు వింటున్నారు. ఆయన నాకు ఆరోగ్యం బాగలేదు అని చెప్పినా వినకుండా పట్టించుకోవట్లేదు. SR లో పేరు పెట్టను, నీకు వచ్చేవి కూడా ఏమి రాని అని చెప్పి శబ్దాలు తీస్తున్నాడు. మేము అందుకని ఆఫీసర్ వచ్చి తెలియపరిచాము 3 నెలల క్రితము. చేపిస్తానని ఇప్పుడు 2-3 సార్లు వచ్చాము. 10 రోజుల్లో చేపిస్తా 10 రోజుల్లో చేపిస్తా అన్నాడు. మళ్ళీ మేము SP ఆఫీస్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాము. ఇచ్చినప్పటి నుంచి చేపిస్తారు, చేస్తారు, 20 రోజుల్లో ఫ్యామిలీ సర్టిఫికేట్ వస్తుంది, చేస్తారని మాకు చెప్తున్నారు. అయినా ఇంకా 15 రోజులు. విన్నారు కదా, చూశారు కదా ఆమె ఆవేదన. ఆమె మాటల్లోనే ఈ ధనమ్మ గారి ఆవేదనకు మన మానస్ టీవీ 19 కూడా చలించిపోయింది. తన భర్త అయినటువంటి పుట్టయ్యను మన మానస్ టీవీ 19 సంప్రదించగా ఆయన ఏమన్నారంటే విందాం. ధనమ్మ గారు, ఆమె ఇక్కడ మీరు 4 సంవత్సరాల నుంచి ఆమెను పక్కకు పెట్టారని, నిరాదరించారని చెప్పేసి, ఆమెను SR లో కూడా జాయిన్ చేయలేదని చెప్పేసి ఇక్కడ ధర్నా చేస్తున్నారు కదా, దీని గురించి మీరేమంటున్నారు సార్? మీరేం చెప్తున్నారు? మా కాడికి రావడం లేదు. మీరు ఎన్ని చెప్పినా మళ్ళీ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారికి చెప్పాము. ఎస్ఐ గారికి కూడా పిల్లలు నమ్మించే 3 మీద సంతకాలు పెట్టించే కాగితం మీద సంతకాలు పెట్టించారు. ఒకటిగా ఉండండి, మీరు నలుగురు ఒకటిగా ఉంటారు మీరు అని చెప్పారు. మా పెద్ద అబ్బాయి అంటే బండి ఎక్కించుకొని తీసుకొచ్చాడు. మా ఇంట్లోకి రాలేదు అసలు. ఇంటికి రావడం వల్ల బయటనే తిరుగుతా ఉంది. ఎక్కడ పోయేది కూడా మాకు తెలియటం లేదు. అదేంటంటే మహిళా మండపం పెట్టి నేను హాస్పిటల్లో ఉన్నాను సార్. ఎక్స్రే తీసుకురామన్నాడు. హాస్పిటల్లో ఉన్నాను. నా కాలు 4 రోజుల నుంచి బాగాలేదు. విన్నారు కదా పుట్టయ్య మాటలు. ఇంత చేసి కూడా భార్యపైనే అబండాలు వేస్తూ తానేమీ చేయలేదని, ఆమె ఇంటికి పిలిచినా రాలేదని చెప్తున్నాడు. ఈమె మాత్రం చిత్రహింసలు పెడుతుంటే తన ఇంటికి ఎలా వెళ్ళాలనేసి బయట తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంటూ నరకయాతన పడుతూ రోజు చాలా నరకం చూస్తున్నానని చెబుతున్నారు. ఈమెని ఇప్పటికైనా గవర్నమెంట్ ఆఫీసర్స్ స్పందించి తొందరగా ఆమెకు సాయం చేయాలని, SR లో ఆమె పేరు చేర్పించాలని అందరం కోరుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం.